నమస్కారం, వెల్కమ్ టు విఎస్ న్యూస్. ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకొని ఇరిగేషన్ అధికారులు. పంట పొలాలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆందోళన. గుడిపల్లి రిజర్వాయర్ కేఎల్ఐ కాల్వ ద్వారా సాగునీటిని అందించాలని ఆందోళనకు దిగిన రైతులు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యలవాడ రైతులు మా పంట పొలాలకు గత వారం రోజులుగా సరిపడా నీరు అందకపోవడంతో సాగు చేస్తున్న పంటలు మొక్కజొన్న, వివిధ రకాల పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. సర్కార్పేట గ్రామ సమీపంలో ఉన్న కేఎల్ఐ ప్రధాన కాలువ దగ్గర గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్న ఉయ్యలవాడ రైతులు ఇరిగేషన్ అధికారులు కానీ నాగర్ కర్నూలు స్థానిక ఎమ్మెల్యే కానీ పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యాన్ని రైతులు ఎండగట్టారు. ప్రభుత్వం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు పంట పొలాలు నష్టపోతున్నాయని రైతులు మండిపడుతున్నారు. మా పంట పొలాలకు సాగునీరు అందించాలని మీడియా ద్వారా అధికారులకు తమ గోడును వినిపించారు. నా పేరు అనంతశేఖర్ రెడ్డి, ఉయ్యలాడ గ్రామం, నాగర్ కర్నూలు జిల్లా. మేము ఉయ్యలాడ గ్రామస్తులము. దగ్గర ఒక 200 ఎకరాల భూమి వ్యవసాయం, సాగు భూమి. మొక్కజొన్న పంట, మినుము చేను 2 వేసినాం మేము. మాకు ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు కెనాల్ కాలువ, గుడిపల్లి కాలువ రిజర్వాయరు మెయిన్ కాలువ నుంచి సబ్ కాలువ ఒక 5 ఊర్లకు సంబంధించి ఉంది. మాకు గత 10 రోజులుగా దగ్గర ఒక 10 రోజులు అవుతుంది. వాటర్ ప్రాబ్లం చాలా అవుతుంది. ఒక 4 రోజుల నుంచి అయితే కంప్లీట్గా కాలువ బంద్ అయిపోయింది. ఈ బంద్ అయిన వల్ల మాకు మొక్కజొన్న పంట తీవ్ర నష్టం జరిగి ఒక దగ్గర 60-70 మంది రైతులు ఒక్కొక్క 200 ఎకరాల భూమి మేము పంటలు వేయడం జరిగింది. ప్రతి ఒక్కరి పంట కూడా మీరు వచ్చి చూసుకున్నా కానీ వాడిపోయి ఇప్పుడు కండలు ఇడుస్తున్నాయి, పూత వస్తుంది, కొందరికి పంటలు ఎండిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు సహకరించి అధికారులను అడిగితే అధికారులు కూడా మాకు ఒక్కోసారి వస్తున్నాయని చెప్తారు కానీ వస్తలేవు నీళ్ళు. మాకు దయచేసి అధికారులు, ప్రభుత్వం కానీ మాపై దయ ఉంచి మాకు వాటర్ ఇప్పించగలరని కోరుతున్నాము. పక్కన నరేష్, ఉయ్యలవాడ గ్రామం. గత కొన్ని సంవత్సరాల నుంచి లేని ఇబ్బందులు కొద్ది కాలం నుంచి మేము అధిగమిస్తున్నందువలన మేము యాసంగి పంటలో మొక్కజొన్న కానీ, పల్లి కానీ, మినుములు కానీ వేసుకోవడం జరిగింది. అది పూత దశలో, కాత దశలో ఉంది. మాకేమవుతుందంటే ఈ దశలో వాటర్ లేకపోవడం వల్ల కెనాలు నుంచి వచ్చే కాలువల నుంచి మాకు సమస్య ఇబ్బందిగా ఉంది. ఇది అధికారుల నిర్లక్ష్యము, రాజకీయ పరంగా ఇబ్బందులో మాకేం అర్థం కావట్లేదు. కల్వకుర్తికి నీటి పారుదలలు ఎక్కువ అవుతున్నాయి. మాకు ఇంత నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నా కూడా మాకు నిర్లక్ష్యం చేస్తున్నారు. నీళ్ళ ఇబ్బందులు చాలా ఉన్నాయి. మాకు ఈ నిర్లక్ష్యం ఎక్కడి నుంచి అనేది అర్థం కావట్లేదు. మాకు ఏ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కానీ అధికారులు కానీ సమకూర్చాల్సిందిగా కోరుచున్నాం మమ్మల్ని. డీటెన్ కాలువకు వాటర్ వస్తున్నాయంటే ఆల్రెడీ నిన్న వచ్చి ఒక 3 ఫీట్ల మందం దించడం జరిగింది సిఆర్. ఈరోజు కూడా నీళ్ళు రావట్లేదని వీళ్ళంతా చెప్తే మళ్ళీ ఈరోజు కూడా దింపడం జరిగింది. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ కెనాల్లో డిశ్చార్జ్ వాటర్ లేక ఈ కెనాల్లోకి నీళ్ళు రాక కొద్దిగా ఇబ్బంది జరిగింది. ఒక రోజుకి ఈ రోజు నుంచి పర్ఫెక్ట్గా నీళ్ళు టైలాండ్ వరకు వెళ్తాయని నేను విన్నవిస్తున్నాను. గత వారం రోజుల నుండి వీళ్ళకి నీళ్ళు రావట్లేదు. వారం కాదు కానీ ఒక 4 రోజుల కింద యాక్చువల్గా కల్వకుర్తికి వాటర్ వదలాలని చెప్పి కొన్ని మేజర్స్ టెంపరీ ఒక 2 days 3 days బంద్ చేయని చెప్పారు. దాని ప్రకారం బంద్ చేసినాము. మళ్ళీ ఇమ్మీడియట్గా అక్కడ రిజర్వాయర్లో కూడా రీకూప్ అవ్వడం వల్ల కెనాల్ డిశ్చార్జ్ పెరిగి ఇక్కడ ప్రాబ్లం లేకుండా ఇటు కూడా నీళ్ళు. కాలువలో వాటర్ వెళ్ళడానికి అక్కడ కొంచెం ఎత్తుగా ఉంది అని అంటున్నారు. దానివల్ల ప్రాబ్లం ఏంది సార్? అసలు ఎత్తుగానే ఏం లేదు కానీ మామూలుగా ఇప్పుడు మేజర్స్ మైనర్స్కి ఓటీలకి ఇంకా గేట్లు ఫిక్స్ చేయలేదు. ఈ సీజన్లో ఫిక్స్ చేయాలనే ప్రపోజల్ ఉంది. ఈ సీజన్లో కంపల్సరీ ఫిక్స్ చేసి ఇప్పుడు ఇబ్బంది రాకుండా కొన్ని గేట్లు బంద్ చేసుకొని మనం డిశ్చార్జ్ పూర్తిగా కింది వరకు వదలగలుగుతాం.